హలో నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ తెలుగు మార్నింగ్ న్యూస్. ఈరోజు మార్నింగ్ న్యూస్లో మనం చూద్దాం మహాపత్రికతో మనం ఈరోజు మన ఏఎన్ఎన్ తెలుగు మార్నింగ్ న్యూస్ని ప్రారంభిద్దాం. సో మహాపత్రికలో ఈరోజు మనం హెడ్లైన్స్ చూసుకుంటే, రిజిస్ట్రేషన్ల శాఖ రికార్డుల మోత, ఒక్క నెలలోనే కోట్ల ఆదాయం, స్థిరాస్తి రంగంలో సరికొత్త ఉత్సాహం, కిటకిటలాడుతున్న సబ్ రిజిస్టర్ కార్యాలయం కూడా మనం ఇక్కడ హెడ్లైన్ చూసుకోవచ్చు. దాంతో పాటుగా మహాపత్రికలో మరొక హెడ్లైన్ చూసుకుంటే, కాంగ్రెస్కు విజయ్ గిఫ్ట్, తమిళనాడు రాజ్యసభ సీటు కేటాయింపు అని చెప్పేసి మరొక హెడ్లైన్ చూసుకోవచ్చు. అదేవిధంగా ఆన్లైన్ బెట్టింగ్పై సుప్రీంకోర్టు కొరడా చూపించింది. జూదం మౌలిక హక్కు కాదు, రమ్మీ పోకర్ యాప్లకు నో ఎంట్రీ, దేశవ్యాప్త నిషేధానికి దారి, రాష్ట్రాలకే ఫుల్ పవర్స్. ఇది కథ. అదేవిధంగా ఏదైతే మన మహాపత్రికలో ప్రతిరోజు కూడా ఒక వార్త ఇవ్వడం జరిగింది. ఏదైతే రాక్వెల్ స్కూల్ అక్రమాలపై, వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలపై, ఏదైతే జీవో 111కి తూట్లు పొడవడం లాంటివి, అదేవిధంగా ఫైర్ సేఫ్టీ లేకుండా, కనీస భద్రత లేకుండా పాఠశాల నడిపించడం లాంటి పైన మహాపత్రిక ప్రతిరోజు కూడా వార్త ప్రసారాన్ని చేసింది. ఈరోజు మహాపత్రికకు ఒక మంచి స్పందన అయితే రావడం జరిగింది. రాక్వెల్ స్కూల్పై మహాకథనానికి స్పందించినటువంటి అధికారులు ఆ స్కూల్కి నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. ఒకసారి ఆ వార్త అయితే చూద్దాం. విద్యాశాఖ అధికారి వెల్లడి, మహా ఎఫెక్ట్ అని చెప్పేసి మనం ఇక్కడ వార్త కూడా చూసుకోవచ్చు. రంగారెడ్డి జిల్లా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ శంషాబాద్ సర్కిల్ పరిధిలో శాతంరాయ్ గ్రామంలో రాక్వెల్ ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యం నిబంధనల ఉల్లంఘన, అక్రమాలపై మహాపత్రికలో వచ్చిన వరుస కథనాలకు విద్యాశాఖ అధికారులు స్పందించారు. జీవో 111ను తుంగలో తొక్కి జిహెచ్ఎంసీ నుండి ఎటువంటి నిర్మాణ అనుమతులు తీసుకోకుండానే 8.5 ఎకరాల్లో అక్రమ నిర్మాణాలు చేపట్టారు. భవనానికి ఆక్యుపెన్సీ, నిర్మాణ అనుమతుల పత్రాలు, ఫైర్ సేఫ్టీ లేకుండానే విద్యాశాఖ అధికారులు రాక్వెల్ ఇంటర్నేషనల్ స్కూల్ నడిపేందుకు అడ్డదారులు అనుమతులు జారీ చేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాక్వెల్ స్కూల్పై మహాకథనాలు, వరుస ఫిర్యాదుల నేపథ్యంలో యాజమాన్యానికి భవన నిర్మాణ అనుమతులు, ఫైర్ సేఫ్టీ అనుమతులు చూపాలని నోటీసులు జారీ చేసినటువంటి మండల విద్యాధికారి లక్ష్మణ్ నాయక్ తెలిపారట. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడే కార్పొరేట్ కకృతిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని కోరుతా ఉన్నారు. సో ఇది మహాపత్రిక మరొక విజయం అని చెప్పుకోవాలి. ఏదైతే గతంలో మైల్ స్టోన్ అరాచకాలు కావచ్చు, వరుస కథనాలు ప్రచారం చేసి వాటికి కూడా నోటీసులు వచ్చేలా చేయడం జరిగింది. దాంతో పాటుగా కొండాపూర్లోని ఒక అక్రమ బిల్డింగ్ ఏదైతే ఉందో, ఆ సర్వే నెంబర్ 159, 169 ఏదైతే కొండాపూర్లో ఒక బిల్డింగ్ ఉందో దానిపైన కూడా మన మహాపత్రిక కథనాన్ని ప్రసారం చేసింది. దానికి కూడా మనకు స్పందన కూడా రావడం జరిగింది. సో ఇది మహాపత్రిక యొక్క మరొక విజయంగా మనం చెప్పుకోవచ్చు. కర్ణాటక సీఎంగా డీకే, మంత్రులుగా 13 మంది ప్రమాణ స్వీకారం. సిద్ధరామయ్య, ఖర్గే కుమారులకు మంత్రివర్గంలో దక్కిన చోటు. హాజరైన రాహుల్ ఖర్గే, మాజీ సీఎం సిద్ధరామయ్య, సీఎం రేవంత్ రెడ్డి. సో మొత్తానికైతే ఒక తెర ముగిసి పడిందని చెప్పుకోవాలి. కర్ణాటకలో మొన్నటి వరకు కూడా ఏదైతే తమిళనాడులో మనం నాటకీయ పరిణామాలు, రాజకీయాలు చూసినామో అలాంటి రాజకీయాలే మనకు మొన్నటి వరకు కర్ణాటకలో కనిపించినాయి. అక్కడ సీఎం డీకే అవుతాడా, సిద్ధరామయ్య కొనసాగుతాడా, సిద్ధరామయ్య రాజీనామా చేస్తాడా, అసలు ఏం జరగబోతుంది అని చెప్పేసి మనం అన్నీ కూడా చూసినాము. దాంతోపాటుగా కేసీ వేణుగోపాల్ ఇస్తారా, సారీ అది వేరే, ఇది కర్ణాటక కదా. ఇదన్నీ కూడా మనకు ఒక నాటకీయ పరిణామాలు మనకు అనిపించినాయి. ఈ నేపథ్యంలో ఇటకేలకి మొత్తానికి నిన్న కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం అయితే జరిగింది. ఈ మహోత్సవానికి చాలామంది అతిథులు వెళ్ళడం జరిగింది. దీనికి రాహుల్ గాంధీ కూడా వెళ్ళారు. అదేవిధంగా ఖార్గే, మాజీ సీఎం సిద్ధరామయ్యతో పాటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా కర్ణాటక సీఎం ప్రమాణ స్వీకారోత్సవానికి వెళ్ళడం జరిగింది. సో నిన్న అక్కడ కాంగ్రెస్ శ్రేణుల్లో ఇదొక మరొక నూతన ఉత్సాహంగా మనం చెప్పుకోవచ్చు. కర్ణాటక ముగిసింది, ఇక తెలంగాణపై కాంగ్రెస్ ఫోకస్. దక్షిణాది దిగ్విజయం దిశగా అడుగులు. 2029 లక్ష్యంగా హైకమాండ్ వ్యూహాత్మక జైత్రయాత్ర. జూన్ ఆఖరు నుంచి తెలంగాణ కాంగ్రెస్లో భారీ ప్రక్షాళనట. 1-2 మాసాల్లో కొలిక్కిరానున్న మంత్రివర్గ విస్తరణ, కీలక పదవుల భర్తీ అని చెప్పేసి ఇక్కడ చూస్తున్నాం. ఇక కర్ణాటక టార్గెట్ పెట్టిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అక్కడ ముగిసిపోయింది. ఇక తెలంగాణ ఫోకస్ అని చెప్పేసి మన ఇక్కడ మహాపత్రికలో ఒక వార్త చూస్తున్నాం. అంటే కాంగ్రెస్ అధిష్టానం దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని
ఏ విధంగానైనా అధికారంలోకి తీసుకురావడానికి వాళ్ళు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా కర్ణాటక సక్సెస్ అయిపోయింది. నెక్స్ట్ తెలంగాణలో కూడా మరొకసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి వాళ్ళు ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ఒక వ్యూహాత్మక జైత్రయాత్రలాగా అడుగులు వేస్తూ ఉన్నారు. తెలంగాణ కాంగ్రెస్లో జూన్ ఆఖరి నుండి, ఈ నెల ఆఖరి నుండి ఇక్కడ భారీ ప్రక్షాళన ఉండబోతుందట. మంత్రివర్గ విస్తరణతో పాటు కీలక పదవులు కూడా భర్తీ చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగైతే మనం ఇక్కడ మహాపత్రికలో చూసుకోవచ్చు. కాంగ్రెస్ దక్షిణాదిపై ఉత్సాహంగా ఉంది. చారిత్రక సమరంలో దక్షిణాది రాష్ట్రాలు అందించిన నైతిక బలం, రాజకీయ ఉత్తేజంతో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సరికొత్త వ్యూహాలకు పదును పెడుతోంది. కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు అత్యంత సాఫీగా ఆశించిన రీతిలో ముగియడంతో అధిష్టానం శ్రేణుల్లో నూతన ఉత్సాహం పొంగుతోంది. అదే సమయంలో పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కేరళంలో వెలువడిన అనుకూల ఫలితాలు హస్తం పాటికి కొండంత అండగా నిలిచాయి. ఈ వరుస విజయాల జోస్తో కాంగ్రెస్ అధినాయకత్వం ఇప్పుడు తన పూర్తి దృష్టిని తెలంగాణ రాష్ట్రంపై కేంద్రీకరించింది. రాబోయే 2029 సార్వత్రిక ఎన్నికల్లో పరమావధిగా దక్షిణాదిలో ఏకంగా 90% స్థానాలు కొలగొట్టడమే ఏకంగా లక్ష్యంగా కాంగ్రెస్ హైకమాండ్ మిషన్ సౌత్ యాక్షన్ ప్లాన్కి శ్రీకారం చుట్టిందట. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూకుడు పక్క రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్కు ఉత్సాహం కలిగిస్తుండగా తెలంగాణలో రేవంత్, కర్ణాటకలో డీకే శివకుమార్, కేరళలో సో ఇదంతా కూడా దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. తెలంగాణ కావచ్చు, అదేవిధంగా కర్ణాటక కావచ్చు, అదేవిధంగా కేరళ కావచ్చు, దాంతోపాటుగా తమిళనాడులో అక్కడ టీవీకే అధికారం ఉన్నప్పటికీ కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ పొత్తుతో వాళ్ళు ఉన్నారు కాబట్టి సో అక్కడ కూడా లాంఛనమే చెప్పుకోవచ్చు. అంటే దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఒక వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ఉంది. దీనిలో భాగంగానే తెలంగాణ టార్గెట్ పెట్టుకుంది, తెలంగాణపై ఫోకస్ పెట్టింది. వచ్చేటువంటి 2029 సార్వత్రిక ఎన్నికల్లో మరొకసారి తెలంగాణలో అధికారం చేపట్టే విధంగా కూడా అడుగులు వేస్తూ ఉంది. ఈ నెలాఖరులో మంత్రివర్గ విస్తరణలతో పాటుగా కీలక పదవులు భర్తీ చేసే అవకాశం ఉందట. ఇప్పటికే అంటే ఈ మంత్రివర్గ విస్తరణ ఈ ప్రక్షాళన ఉంది కదా, దీనిలో భాగంగా మనం తెలుసుకుందాం కొన్ని విషయాలు. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అదేవిధంగా తెరపైకి ప్రస్తుతం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అదేవిధంగా గడ్డం ప్రసాద్తో పాటు అడ్డు లక్ష్మణ్ కుమార్ పేరు కూడా వినిపిస్తూ ఉంది. అదేంది, అడ్డు లక్ష్మణ్ కుమార్ ఆల్రెడీ మంత్రిగా కొనసాగుతున్నారు కదా, మళ్ళెందుకు తన పేరు వస్తుందని చెప్పేసి మనం అనుకుంటే, విద్యాశాఖ మంత్రిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మనకు తెలిసిందే, గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, కోమటిరెడ్డి వెంకరెడ్డి సోదరుడు. సో తను నమ్ముకున్న ప్రజల కోసం తను ఏమైనా చేస్తాడు, అవసరమైతే సొంత పార్టీని కూడా ఎదిరిస్తాడు. గతంలో మనం చాలాసార్లు చూసినాం, అసెంబ్లీలో సైతం అధికార పార్టీ పైన, తన పార్టీ పైన ఆయన ఎన్నోసార్లు కూడా విమర్శలు చేయడం జరిగింది. సో దూకుడుగా ఉంటాడు, మొండి వైఖరి, తను నమ్ముకున్న ప్రజల కోసం ఏదైనా చేసేటువంటి ఒక లక్షణం ఉంటుంది రాజగోపాల్ రెడ్డి దగ్గర. ఇలాంటి ఉన్నటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి తెలంగాణ కాంగ్రెస్ ఆయనకు విద్యాశాఖ మంత్రిగా పదవి బాధ్యతలు ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. దీంతో పాటుగా ప్రస్తుతం స్పీకర్గా ఉన్నటువంటి గడ్డం ప్రసాద్ని హోంశాఖ మంత్రిగా నియమించబోతున్నట్టుగైతే మనకు సమాచారం అంతా ఉంది. ప్రస్తుతం హోంశాఖ మంత్రి తెలంగాణలో అది ఖాళీగానే ఉందని చెప్పుకోవాలి. అంటే సీఎం దగ్గర ఉన్నప్పటికీ కూడా అది వేరే వాళ్ళకి ఇస్తేనే అది ఒక సంపూర్ణంలాగా అనుకుంటాం మనం. సో ఆ హోంశాఖ మంత్రిని స్పీకర్ ఎవరైతే గడ్డం ప్రసాద్ ఉన్నారో ఆ గడ్డం ప్రసాద్కి హోంశాఖ ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక్కడ అడ్లు లక్ష్మణ్ కుమార్ని స్పీకర్గా నియమించేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ గడ్డం ప్రసాద్ హోంశాఖ అయిపోయిన తర్వాత స్పీకర్ పోస్టు ఖాళీ ఉంటుంది కాబట్టి ఆ స్పీకర్ పోస్టులోకి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ని స్పీకర్గా నియమించబోతున్నట్టుగా అయితే మనకు ఒక సమాచారం అంతా ఉంది. ఇది అఫీషియల్ అయితే కాదు. సో దీని ప్రకారం అయితే మనం చూసుకోవచ్చు, విద్యాశాఖ మంత్రిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, హోంశాఖ మంత్రిగా గడ్డం ప్రసాద్, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్గా అడ్లు లక్ష్మణ్ కుమార్ నియమించబోతున్నట్టుగా మనకైతే వార్తలు అయితే తెలుస్తూ ఉంది. తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి, దక్షిణాఫ్రికా బృందానికి సీఎం రేవంత్ పిలుపు అని చెప్పేసి ఇక్కడ మనం వార్తలు చూసుకోవచ్చు. ఈ మధ్యకాలంలో మనకు తెలుసు పెట్టుబడులు చాలా ఎక్కువ రేంజ్లో వస్తూ ఉన్నాయి తెలంగాణకి. ఇతర దేశాల నుండి చాలామంది కూడా వ్యాపారవేత్తలు వచ్చి తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. వారందరూ కూడా రేవంత్ రెడ్డి స్వాగతం పలికి వాళ్ళతో మాట్లాడుతూ తెలంగాణలో వ్యాపారాలు పెట్టే విధంగా, తెలంగాణ అభివృద్ధిని చేసే విధంగా రేవంత్ రెడ్డి అడుగులైతే వేస్తూ ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది ఇక్కడ.
ఇక్కడ ఏఎన్ఎన్ మహా అవార్డ్స్ సెలబ్రేటింగ్ ఎక్సలెన్స్ ఇన్ హెల్త్ కేర్ అండ్ బిజినెస్ అని చెప్పేసి చూసుకోవచ్చు. అమరావతి ఎవరైతే వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తారో అలాంటి వైద్యులకి అదే పాటు వ్యాపారంలో అంచెలంచెలుగా ఎదుగుతూ ఎవరైతే దూసుకెళ్తున్నారో అలాంటి వారిని గుర్తించడమే లక్ష్యంగా ఏఎన్ఎన్ మహా అవార్డ్స్ అనేది ఒక ప్రధానోత్సవం జరుగుతుంది. దాని ప్రకారమే ఇది మన ఇక్కడ ఈ పేపర్లో మనం ఈ పోస్టర్ చూసుకోవచ్చు. బాలాజీ కన్స్ట్రక్షన్కి టీజీ డెరా అల్టిమేటం అట. 60 రోజుల్లో వసతులు పూర్తి చేయాల్సిందే, లేకుంటే కఠిన చర్యలు. బాలాజీ ఎలిగాన్సియా డెవలపర్స్కు రెరా స్పష్టమైన ఆదేశాలు. కొనుగోలుదారుల పక్షాన నిలిచిన అథారిటీ చారిత్రాత్మక తీర్పు అని చెప్పేసి ఇక్కడ వార్త చూసుకోవచ్చు. నేటి నుంచే భూమిల విలువల పెంపు, శాస్త్రీయ అధ్యయనం మేరకే కొత్త ధరల నిర్ధారణ అధికారికంగా ప్రకటించిన మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి అని చెప్పేసి మనం ఇక్కడ వార్త చూసుకోవచ్చు. ఢిల్లీలో మహావిషాదం, అగ్నికి ఆహుతైన 21 ప్రాణాలంట. ఇది చాలా ఒక పెద్ద ప్రమాదంగా మనం చెప్పుకోవచ్చు. సో 21 మంది అగ్నికి ఆహుతులేరట ఢిల్లీలో జరిగినటువంటి ఒక అగ్ని ప్రమాదంలో. ఫ్లోరిస్టే హోటల్లో ఘోర అగ్ని ప్రమాదం, మృతుల్లో అత్యధికంగా విదేశీయులే. భవనంపై నుంచి దూకేసిన మహిళలు, పరుపులు వేసి ప్రాణాలు కాపాడిన స్థానికులు. వైద్యం కోసం భారత్కు వచ్చి మృత్యువాత పడిన అయినమాట. వైద్యం కోసం విదేశీయులు భారత్కు వచ్చి ఆ హోటల్లో బస చేసిరట. ఆ సడన్గా ఆ హోటల్లో అగ్ని ప్రమాదం జరిగేసరికి 21 ప్రాణాలు మంటల్లో కాలిపోవడం జరిగింది. తెలంగాణ మా భూమి పుత్తుల జాగిరే, పవన్ కళ్యాణ్కు కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్. సచివాలయంలో కూర్చొని పెత్తనం చేస్తామంటే సహించం. పొట్టి శ్రీరాములు చేసింది ప్రాంతీయవాదం కాదా? మోడీది ఆర్థిక ప్రాంతీయవాదం కాదా? ఇంటికి వస్తే బిర్యానీ పెడదాం, కానీ మాపై ఆధిపత్యం ప్రదర్శిస్తే ఊరుకోం. పవన్ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నన్ను అడిగితే ఈ పవన్ కళ్యాణ్ పైన తెలంగాణ వాదులు కావచ్చు, కొంతమంది తెలంగాణ జర్నలిస్టులు కావచ్చు, కాంగ్రెస్ నాయకులు ఎవరైతే కొంతమంది ఆయన పైన విమర్శలు చేసారో తీవ్రస్థాయి విరుచుకుపడ్డారు. వీళ్ళందరితో కేటీఆర్ పోలిస్తే కొంచెం బెటర్ అనుకోవాలి. కేటీఆర్ ఇలాంటి బూతు మాటలు మాట్లాడకుండా, ఇలాంటి ఏకవచనంతో సంబోధించకుండా బహువచనంతోనే ఆయన కాస్త హుందాగా చెప్పడం జరిగింది. సో ఇది చూసుకోవచ్చు. ఎందుకంటే కేటీఆర్కి పవన్ కళ్యాణ్కి మధ్య ఉన్నటువంటి ఒక స్నేహబంధం కారణంగా ఆయన ఆ విధంగా ఎక్కువ రియాక్ట్ అయ్యిండు. కాకపోతే మంచిగా రియాక్ట్ అయ్యిండు, హుందాగా రెస్పాండ్ అయ్యిండు. ఈ కేటీఆర్ వ్యాఖ్యల్ని అక్కడ ఆంధ్రలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ని అక్కడ ఆంధ్ర జర్నలిస్టుల మిత్రులు అడిగారు, కేటీఆర్ ఇట్లా స్పందించింది మీ పైన మీరు ఏమంటారంటే, కేటీఆర్ నాకు బ్రదర్ లాగా, ఒక బ్రదర్ కంటే ఎక్కువ రిలేషన్ మాది, చాలా మంచి అనుబంధం ఉంది మాకు అని చెప్పేసి. నేను కేటీఆర్ చూడలేదు, చూస్తాలేండి అని చెప్పేసి అన్నాడు. చూసినా కూడా ఆయన ఏమన్నాడు, మా ఇద్దరి బంధం వేరే అని చెప్పేసి పవన్ కళ్యాణ్ సున్నితంగా దాన్ని దాటవేసేటువంటి ప్రయత్నం అయితే చేశాడు. ఇక్కడ విజయ్ గిఫ్ట్ ఇచ్చిందంట. తనను సీఎంగా చేసేందుకు తొలి మద్దతు ఇచ్చి రాజకీయం టర్న్ చేసిన కాంగ్రెస్ పార్టీకి విజయ్ మరో గిఫ్ట్ ఇచ్చారు. ఇప్పటికే 59 ఏళ్ల తర్వాత తొలిసారి రాష్ట్ర మంత్రివర్గంలో కాంగ్రెస్ స్థానం ఇవ్వగా ఇప్పుడు విజయ్ సారథ్యంలోని టీవీకే ప్రభుత్వం కాంగ్రెస్కు రాజ్యసభ స్థానం కేటాయించిందట. తమిళనాడు నుంచి రాజ్యసభ స్థానానికి జూన్ 18న ఎన్నిక జరుగుతుంది. కాంగ్రెస్కు రాజ్యసభ సీట్ను కేటాయించిన విషయాన్ని ముఖ్యమంత్రి విజయ్ ఒక ప్రకటనలో తెలియజేశారట. ఈ నెల 18న తమిళనాడులో రాజ్యసభకు ఎన్నిక జరగనుంది. ఈ రాజ్యసభ సీటును మా భాగస్వామ్య పార్టీ అయిన కాంగ్రెస్కే కేటాయించాలని టీవీకి నిర్ణయం తీసుకుందని చెప్పేసి విజయ్ పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మైలం నియోజకవర్గం నుంచి ఎన్నికైన రాష్ట్ర మాజీ మంత్రి సివి షణ్ముగం తన రాజ్యసభ స్థానానికి మే 7న రాజీనామా చేశారు. దీంతో ఆ స్థానానికి ఎన్నిక జరగబోతుంది. సో టీవీలో ఇంతమంది నాయకులు ఉన్నప్పటికీ కూడా తన పార్టీ కాకుండా తనను సీఎం చేసేందుకు మొట్టమొదటిగా బయటకు వచ్చి సపోర్ట్ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకే నేను ఆ రాజ్యసభ సీటుని కేటాయిస్తాను, మరి ఎవరికి ఇవ్వను, కాంగ్రెస్ పార్టీ నాకు చేసినటువంటి సాయాన్ని నేను మర్చిపోను అంటూ గుర్తు చేసుకుంటూ వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో అది మనం అన్నం పెట్టినండి తలుసుకోవాలి వాస్తవంగా కూడా. సో ఇది ఒక మంచి అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ రోజులలో అన్నం పెట్టినోనికి సున్నం పెట్టే రోజులు ఇవి. అన్నం పెట్టినోనికి మనం సున్నం పెడతాం, అలాంటి రోజుల్లో ఉన్నాం. సో తనను సీఎం చేసినటువంటి సపోర్ట్ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీని మర్చిపోకుండా ఆ రాజ్యసభ సీటును కాంగ్రెస్కే అప్పచెప్తా ఉన్నాడు, ఆ స్థానాన్ని వారికే కేటాయిస్తా ఉన్నాడు టీవీకే అధినేత విజయ్, తమిళనాడు సీఎం.
మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డికి సిట్ నోటీసులట. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసింది. గురువారం ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని పేర్కొంది. 2014-18 మధ్య మహేశ్వరం ఎమ్మెల్యేగా తీగల కృష్ణారెడ్డి పనిచేశారు. గతంలో ఆయన జిహెచ్ఎంసీకి మేయర్ కూడా పనిచేసిన అనుభవం ఉంది టీడీపీ నుండి. సో ఆయనకు సిట్ నోటీసులు అయితే జారీ చేసిందట. 14-18 మధ్య మహేశ్వరంగా పనిచేసినటువంటి కృష్ణారెడ్డికి అయితే ఈ గురువారం ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని చెప్పేసి వాళ్ళైతే నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. మరి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎప్పుడు అయిపోతుందో ఏమైందో చూడాలి. దమ్ముంటే డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేసిరా. జనసేన కనుమరుగవుతుందేమో కానీ కమ్యూనిజం చావదు. ఆంధ్ర తెలంగాణ అంటూ మళ్ళీ పనికి మాలిన రాతంతం ఎందుకు? పవన్కు ఆవేశం తప్ప రాజకీయం ఏమీ తెలియదంటూ తీవ్ర స్థాయిలో ధ్వజం. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. సో మొన్న పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ లెఫ్ట్ పార్టీలు అన్నీ కూడా ఒకప్పటిలాగా లేవు. ఇప్పుడు కమ్యూనిజం ఎందుకు చచ్చిపోయిందంటే ఇలాంటి వారి వల్లనే చచ్చిపోయింది. ఆ కమ్యూనిజం పేరుతో ఏం చేస్తూ ఉన్నారు? ఒకవైపు కమ్యూనిజం పుట్టింది ఎందుకు? ప్రపంచ కార్మికులారా ఏకం కండి అంటే ప్రపంచం మొత్తం కార్మికులారా ఏకంగా అన్నప్పుడు ఇక్కడ రాష్ట్రాల వారీగా ప్రాంతాల పరంగా ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారు కమ్యూనిస్టులు అని చెప్పేసి, అందుకే కమ్యూనిజం చచ్చిపోయిందని చెప్పేసి పవన్ కళ్యాణ్ మొన్న ఘాటుగా స్పందించాడు. ఈ నేపథ్యంలో సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పవన్ కళ్యాణ్ పైన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన నేత పవన్ కళ్యాణ్ చేసిన తాజా వ్యాఖ్యలపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారట. తెలంగాణపై కమ్యూనిజంపై పవన్ చేసిన అనుచిత వ్యాఖ్యలు ఎంతో బాధాకరమని పేర్కొంటూ ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. అపరిచితుల్లా వస్తా ఇక్కడే తిరుగుతా అని పవన్ ప్రగల్భాలు పలకడం విడ్డూరంగా ఉందని, ఇక్కడ తిరిగేందుకు ఆయనను ఎవరద్దన్నారని సూటిగా ప్రశ్నించారు. దమ్ముంటే ఏపీ డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేసి ఇక్కడే ఉండాలని సవాల్ విసిరారు. పవన్ తన రాజకీయ ప్రయోజనాల కోసం లేదా ఇంకెవరి ప్రయోజనాల కోసమే మళ్ళీ ఆంధ్ర తెలంగాణ అంటూ పనికి మాలిన రాద్ధాంతం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. పవిత్రమైన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజే ఇక్కడికి వచ్చి కవింపు చర్యలకు పాల్పడడం, సవాళ్లు విసరడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటని నిలదీశారు. 2 తెలుగు రాష్ట్రాల్లో నిజమైన అపరిచితులు ఎవరైనా ఉండాలంటే అది ఖచ్చితంగా పవన్ కళ్యాణే అని కూనంనేని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ప్రాంతీయవాదం మరింత పెరిగే ప్రమాదం ఉందని, తెలంగాణలో ఆయనకు వచ్చిన పూనకమేంటో అర్థం కావడం లేదన్నారు. కమ్యూనిజం మీద పవన్ చేసిన వ్యాఖ్యలను కూనంనేని తీవ్రంగా ఖండించారు. తాను తన తండ్రి కమ్యూనిస్టులమని గతంలో పదే చెప్పుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ కమ్యూనిజం ఏమైపోయిందని ప్రశ్నించారు. ఒకప్పుడు కమ్యూనిస్టు జెండా మోసిన ఆయన నేడు కమ్యూనిజం చచ్చిపోయిందని మాట్లాడడం ఆయన అమాయకత్వానికి, రాజకీయ అజ్ఞానానికి నిదర్శనమని విమర్శించారు. కమ్యూనిజం చచ్చిపోయిందని పవన్కు ఎవరు చెప్పారని, రాబోయే రోజుల్లో జనసేన పార్టీ కనుమరుగుతుందేమో కానీ కమ్యూనిజం ఎప్పటికీ చచ్చిపోదని ఆయన తేల్చి చెప్పారు. కమ్యూనిస్టులైన తాము ఎల్లప్పుడూ ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేసాం తప్ప డిప్యూటీ సీఎం పదవుల కోసం పాకులాడబోమని చురుకలంటించారు. ఇది కథ. బెల్లంపల్లి పట్టణానికి గోదావరి నుంచి త్వరగా మంచినీరు అందించాలంటూ కూడా మనం ఇక్కడ వార్త చూసుకోవచ్చు. చైనా వలలో కజకిస్తాన్. ఈ చైనా అందరినీ మాయా చేస్తుంది, మాయా మంత్రం చేసినట్టుగా దాని వలలోకి అందరినీ తీసుకుంటుంది ఈ చైనా. మంచి నిద్ర కావాలంటే నిజంగా ఈరోజు సగటు మనిషి యొక్క బాధ ఏమైనా ఉందంటే అది నిద్ర. పైసలు లేనడేమో పైసలు లేవని చెప్పేసి కలగంటా ఉంటాడు, ఎట్లా సంపాదించాలి, ఎట్లా ముందుకు వెళ్ళాలి. పైసలు ఉన్నోడేమో ఇంకెంత సంపాదించాలి, ఇంకెట్లా ఈ పైసలు దాచిపెట్టుకోవాలని చెప్పేసి అట్లా నిద్ర అవ్వకుండా ఆలోచిస్తూ ఉంటాడు. ఇది అంటే సగటు మనిషికి కావాల్సింది ముఖ్యంగా నిద్ర అనేది ఖచ్చితంగా అవసరం. అలాంటి నిద్ర లేకుండా ఎంతోమంది గడుపుతున్నారు. చాలామంది నిద్ర కేవలం మెదడుకు సంబంధించిన ప్రక్రియ అని భావిస్తారు. అయితే ఆధునిక పరిశోధనల ప్రకారం జీర్ణ వ్యవస్థ నిద్రపై ఊహించని విధంగా ప్రభావం చూపుతుందని స్పష్టమవుతుంది. మీరు తీసుకున్న ఆహారం పగటిపూట శక్తిని అందించడమే కాకుండా రాత్రి వేళ ఎంత ప్రశాంతంగా పోతారో కూడా నిర్ణయిస్తుంది. మెదడు మరియు జీర్ణ వ్యవస్థ మధ్య జరిగే సంక్లిష్ట సంభాషణ ద్వారా మన శరీర గడియారం, మానసిక స్థితి మరియు రాత్రిపూట కోలుకునే ప్రక్రియ నియంత్రించబడతాయి. కాబట్టి సాయంత్రం వేళ తీసుకున్న ఆహారం నిద్రపై తీవ్ర ప్రభావం చూపుతుందట. అంటే మనం తీసుకున్న ఆహారం వల్లనే ఆ నిద్ర అనేది, మనం నిద్రపోయేది అనేది మనం సాయంత్రం సమయంలో
ఆహారం తీసుకుంటాం కదా, ఆ ఆహారం తీసుకున్న ఆహారం వల్లనే నైటు మనం పడిపోయేటువంటి నిద్ర ఏది ఉంటుందో దానికి ఇది ప్రభావం చూపుతారట. సో ఆ తిండిని మనం అట్లా తినుకుంటూ చేస్తే నిద్ర పడుతుంది. కొందరికైతే నిద్ర వచ్చినా కూడా నిద్రపోరు, అదేందో కానీ నిద్ర వచ్చినా కూడా నిద్రపోరు. ఫోన్లు నిద్ర వస్తూ ఉంటుంది, కళ్ళు మూసుకుపోతూ ఉంటాయి, కానీ ఫోన్ అట్లనే చూస్తూ ఉంటారు. చింత చెట్టు పడి ఇల్లు ధ్వంసం, అదృష్టవశాత్తు తప్పిన ప్రాణ నష్టమట. బాధిత మహిళకు సర్పంచ్ ఆర్థిక సహాయం అందజేయదట. జూలూరుపాడులో చెట్లు విరిగిపడ్డాయట, ఇల్లు ధ్వంసమైందట. పాప వృద్ధ మహిళకు ఏం కాలేదట. సో ఆ ఇల్లు ఊలిపోయినందుకు సర్పంచ్ ఆర్థిక సహాయం అందించిందట. ఇక్కడ మనం కాజీల వ్యవస్థలో సంస్కరణలు చేపట్టాలంటూ కూడా ఒక వార్త చూసుకోవచ్చు. ఈవీఎంల గోడను తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత అని చెప్పేసి ఇక్కడ మనం వార్త చూసుకోవచ్చు. వరదలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి, అధికారులు సమన్వయంతో పనిచేయాలి, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సూచన అంటూ కూడా భద్రాద్రి ఇక్కడ పోలీసు అధికారి మాట్లాడుతూ ఉన్నారు. వరదలు వస్తే ఏ విధంగా మనం ముందుండాలి, ఎదుర్కోవాలి, సిద్ధంగా ఉండాలని చెప్పేసి అక్కడ పోలీసులకి ఆయన వాళ్ళు సూచనలు అయితే చేయడం జరుగుతూ ఉంది. సైక్లింగ్ ఎంతో మంచిది, అదనపు కలెక్టర్ డిఎఫ్ఓ అని చెప్పేసి ఇక్కడ మనం అక్కడ వార్తలు కూడా చూసుకోవచ్చు. దాంతో పాటుగా పద్మశాలి టౌన్షిప్ మంచినీటి సమస్య పరిష్కారానికి చర్యలు అని చెప్పేసి ఇక్కడ చూసుకోవచ్చు. రాజన్న ఆలయ విస్తరణలో పనులు వేగంగా పెంచాలని చెప్పేసి ఇక్కడ వార్త చూసుకోవచ్చు. ఇక్కడ వేములవాడ రాజన్న ఆలయం. సో దాంతో పాటుగా మనం ఈరోజు మాట్లాడుకోవాల్సి వస్తే పెద్ది సినిమా భారీ అంచనాల మధ్య పెద్ది సినిమా రిలీజ్ అయింది. రామ్ చరణ్ హీరోగా ఆయన ప్రాణం పెట్టి నటించిండు. ఈ సినిమాలో ఆయన పెట్టినటువంటి కష్టం అంతా ఇంత కాదు. మీరు ఆయన ఆ బాడీ చూసి తెలిసిపోతుంది ఆయన ఎంత కష్టపడ్డది. ఆ కుస్తీ చేయడానికైతే ఆయన నిద్ర లేని రాత్రి గడిపినట. ఆ కుస్తీలో ఏదైతే ఆ సినిమాలో ఆ బాడీ పెంచడం కావచ్చు, ఆ యాక్షన్ సీన్స్ కావచ్చు, అదేవిధంగా దాంతోపాటు ఆ కుస్తీలో చేసినటువంటి సాహసాలు కావచ్చు, దాంతో రామ్ చరణ్ మొత్తం కూడా నలిగిపోయిందంట. తాను నలిగిపోయి సినిమాకు ప్రాణం పెట్టడం జరిగింది. ఈరోజు ఆ రిజల్ట్ ఏదైతే ఉందో సినిమాలో కనిపిస్తూ ఉంది. పెద్ద సినిమా నిన్న రాత్రి నుండి ప్రీమియర్స్ మొదలైనవి. నిన్నటి నుండి కూడా పెద్ద హవా కనిపిస్తూ ఉంది. థియేటర్లో ఎక్కడ చూసినా కూడా నిన్న మార్నింగ్ మధ్యాహ్నం నుండి గంటకు 40,000 పై చిలుకు ఓట్లు అమ్ముడు పోయినాయి పెద్దకి. ఫస్ట్ డే టికెట్ అంటే ఫస్ట్ డే ఉంటుంది కదా, కొన్ని కోట్లు, భారీ కోట్లు అని చెప్పేసి మనం రికార్డు చెప్తాం కదా, అది ముందు అడ్వాన్స్గానే బ్రేక్ చేసిండు. పెద్ద సినిమా బ్లాక్ బస్టర్ హిట్స్ కైవసం చేసుకుంది. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్, అటు యాక్షన్ సీన్స్ కావచ్చు, సెంటిమెంటరీస్ కావచ్చు, యాక్షన్ సీన్స్ కావచ్చు, దాంతోపాటుగా ముఖ్యంగా వన్ మ్యాన్ షో, రామ్ చరణ్ ఆద్యాంతం వన్ మ్యాన్ షో సినిమా మొత్తం ఆయననే బలం. ఈ సినిమాతో ఖచ్చితంగా నేషనల్ అవార్డు పక్కా అని చెప్పేసి అక్కడ విశ్లేషకులు చెప్తా ఉన్నారు. సినీ విశ్లేషకులు, సినీ ఆడియన్స్ కూడా చెప్తా ఉన్నారు. సినిమా మొదలైనప్పటి చూస్తే రామ్ చరణ్ ఎంట్రన్స్ కావచ్చు, యాక్షన్ సీన్స్ కావచ్చు, లవ్ ట్రాక్ కావచ్చు, ఆ తర్వాత సెంటిమెంట్ కావచ్చు, ఆ తర్వాత ఇంటర్వెల్ కావచ్చు, ఇంటర్వెల్ తర్వాత వచ్చేటువంటి ఏదైతే రన్నింగ్ పోటీలు కావచ్చు, వాటన్నిటిలో ప్రాణం పెట్టి నటించిండు రామ్ చరణ్. ఓవరాల్గా వన్ మ్యాన్ షోతో ప్రస్తుతం సినిమా అసలు బాక్స్ ఆఫీస్ షేక్ అయిపోతుందని చెప్పేసి చెప్తా ఉన్నారు చాలామంది సినీ విశ్లేషకులు. సినిమా కథ, కథనం, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఏఆర్ రెహమాన్ ప్రాణం పెట్టి ఆ సినిమాకి ఉన్నటువంటి ఇంకా దాన్ని హైప్ క్రియేట్ చేయడం జరిగింది ఏఆర్ రెహమాన్. ఈరోజు మొత్తం అంతా కూడా పెద్ద హవా నడుస్తూ ఉంది. రామ్ చరణ్కి ఖచ్చితంగా అంటే ఎంతోమందికి ఒక సినిమా వస్తుంది, ఒక మంచి సినిమా, అది రామ్ చరణ్ కెరీర్లో పెద్ది అని చెప్పుకోవాలి. ఈరోజు పెద్దితో రామ్ చరణ్ రికార్డుల వేట మొదలుపెట్టిండు. చిరంజీవి కొడుకు చిరంజీవిని మించిపోయేలా చేయడం జరిగింది ఈ పెద్ద సినిమా ద్వారా అని చెప్పేసి సినీ ప్రేక్షకులు చెప్తా ఉన్నారు. రామ్ చరణ్ అభిమానులే, మెగా అభిమానులే మాత్రం కాకుండా సగటు సినీ ప్రేక్షకులు చెప్తా ఉన్నారు. చిరంజీవి కొడుకు చిరంజీవిని మించిపోయాను అని చెప్పేసి చెప్తా ఉన్నారు సినీ విశ్లేషకులు. ఆ రేంజ్లో ప్రాణం పెట్టి నటించిండు రామ్ చరణ్. రికార్డుల వేట మొదలైంది.
రామ్ చరణ్ యాక్టింగ్ కావచ్చు, జాన్వీ కపూర్ యాక్టింగ్ కావచ్చు, ఆ కథ కావచ్చు, దాంతోపాటుగా స్క్రీన్ ప్లే కావచ్చు, డైరెక్షన్ కావచ్చు, సాంకేతికంగా కావచ్చు, టెక్నికల్ పరంగా ఓవరాల్గా సినిమా ఒక హైప్ రేంజ్లో ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. సినిమా చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా 10కి 10 ఇస్తున్నాం రేటింగ్ అని చెప్పేసి చాలామంది చెప్తా ఉన్నారు. అంటే రామ్ చరణ్ పెద్ద సినిమా ఏదైతే ఆయన ఎంత కష్టపడ్డాడు అన్నది, ఆ కష్టపడ్డ దానికి ఫలితం దక్కిందని చెప్పుకోవాలి. ఎన్నో నిద్రైన రాత్రులు గడిపిండట సినిమా కోసం, ఎంతో కష్టపడ్డాడట. ఆ బాడీ ఆ విధంగా రావడానికి ఎన్నో నిద్రపోకుండా ఆ ఫిట్నెస్ మెయింటైన్ చేయడం కావచ్చు, కుస్తీ చేస్తున్న సమయంలో, ఆ సీన్స్ చేస్తున్న సమయంలో రామ్ చరణ్ లిటరల్లీ నలిగిపోయిందంట. ఇది అంటారు చూసిరా, తాను కరిగిపోతూ అది వెలిగిస్తా అన్నట్టుగా తను మొత్తం నలిగిపోతూ సినిమాకి ఈరోజు విజయాన్ని అందించిండు రామ్ చరణ్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు చాలామంది కూడా సోషల్ మీడియాలో. సో పెద్ది ఈరోజు బ్లాక్ బాస్టర్ హిట్ని కైవసం చేసుకుంది. రామ్ చరణ్ కెరీర్లో రంగస్థలం, RRR, ఆ తర్వాత ఆరెంజ్ మూవీ పెద్ది అని చెప్పుకోవాలి. పెద్దిలో ఇది మంచిగా లేదు అని చెప్పడానికి ఏది లేదు, ఇది మైనస్ అని చెప్పడానికి ఏది లేదంట. సినిమా టైటిల్ కార్డ్స్ పడ్డప్పటి నుండి ముగింపు అనే ఎండ్ కార్డ్ పడేంత వరకు కూడా ప్రతి ఒక్క సినిమా ప్రేక్షకుడిని కట్టి పడుతుందట. ఎమోషనల్ సీన్స్తో మనకు రోమాలు నిక్కబొడిచేటువంటి సీన్స్ ఈ పెద్ద సినిమాలో చాలా వరకు ఉన్నాయంట. ఒకటి చెప్తారు చాలామంది కూడా, వారి కొడుకు ఆ పాత్రను చేసుకోలేదు. ఒక డైలాగు, వారి కొడుకు ఆయన లెక్క కాకపోయాడు, కానీ చిరంజీవి కొడుకు చిరంజీవి అయ్యిండు అని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటారు కదా, అది నిజమని చెప్పాలి. రంగస్థలంతో తాను ఏంటో నిరూపించుకున్నాడు. అంతమంది వరకు కూడా రామ్ చరణ్ చాలామంది ట్రోల్ చేసేవారు, ఈయన హీరోనా, చిరంజీవి కొడుకు కాకపోతే ఈయన హీరోని లెక్క తీసుకునే వాళ్ళు కాదు, అది ఎట్లున్నాడు అని చెప్పేసి చాలామంది చెప్పారు. ధృవ సినిమాతో, రంగస్థలం సినిమాతో, RRR సినిమాతో వాళ్ళందరూ కూడా చెంప చెల్లు అనిపించాలి చేసి ఎవరైతే విమర్శకులు ఉన్నారో వాళ్ళతోనే ప్రశంసలు అందుకున్నాడు రామ్ చరణ్. ఈరోజు పెద్ద సినిమా భారీ సక్సెస్ దూసుకెళ్తా ఉంది. సో ఇలాంటి సినిమాని థియేటర్లోనే పక్కా చూడాలని చెప్పేసి, ఇలాంటి ఎక్స్పీరియన్స్ పొందాలంటే కేవలం థియేటర్లో మాత్రమే బాగుంటుందని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. సో మొత్తానికైతే పెద్ద సినిమా భారీ సక్సెస్తో మెగా కుటుంబంలో, మెగా ఫ్యాన్స్లో ఒక ఆనందం అయితే కనిపిస్తూ ఉంది. ఈరోజు ఒక పండుగ వాతావరణం కనిపిస్తూ ఉంది థియేటర్ వద్ద. ఇది ఈరోజు ANN మార్నింగ్ న్యూస్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్త కోసం చూస్తూనే ఉండండి ANN తెలుగు.